ఒకరోజు ఒక యవనస్తుడి దగ్గరికి వచ్చి ఆ గ్రామస్తులంతా అన్నారు, ఒరే బాబు, నీవు మా మధ్యలో ఉండటం అవమానం. ఎందుకో తెలుసా? నీ తల్లి ఎవరో ఇంతవరకు ఎవడికి తెలియదు. నీ తల్లి ఒక వేశ్య. నువ్వు వేశ్యకు పుట్టినటువంటి వాడివి. ఛీ, నీలాంటోడు మా మధ్యలో ఉండటానికి వీల్లేదు. నీలాంటి వాళ్ళని చూస్తే తర్వాత పిల్లలు చెడిపోతారు అని వేశ్యకు పుట్టినవాడని బ్రతకటానికి కూడా ఆ పట్టణంలో అవకాశం ఇవ్వక అతన్ని వెలివేశారు. టోబు అనే దేశానికి వెళ్ళి అల్లరి జనం మధ్య అవమానాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్నారు. బిడ్లారా, మీకు తెలుసా, లోకంలో ఎవరైనా బలవంతుల చేత ఒక బలహీనుడు తృణీకరించబడుతూ ఉంటే బలవంతుడైన నా దేవుడు చూసి తట్టుకోలేడు. బలం కలిగిన వాడు ఒక బలహీనుని చూసి, రేయ్ నీకెవడరా దిక్కున్న చోట చెప్పుకో అని అంటా ఉంటే ఆకాశమందలి దేవుడు అనుకుంటాడు, వీడు బలహీనుడనే కదా వాడు ఆ మాట అంది, వీడు దిక్కులేనుడనే కదా వాడు ఆ మాట అంది. ఎస్, దిక్కులేని వాడికి నేను దిక్కుగా మారిపోతా, ఆ బలహీనుడికి బలవంతునిగా నేను ప్రత్యక్షమవుతానని ఆ బలహీనుడిని దేవుడు దర్శించి బలవంతులు సిగ్గుపడేటట్లుగా బలహీనుడి దేవుడు లేవనెత్తుతాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ బలహీన స్థితిని, నీ వెలివేయబడిన స్థితిని చూసి నిన్నెవరైనా చులకనగా మాట్లాడుతూ ఉంటే నీవు కృంగిపోవటం కాదయ్యా, ఆ మాట విన్న నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ఈ మధ్య నేను ఒక సంగతి విన్నా. యేసయ్యకమ్మా అందరంటే ఇష్టమే, కానీ ఒక ప్రత్యేకమైన కృప ఏంటో తెలుసా? వెధవరాలంటే యేసయ్యకు మహా ఇష్టం. తండ్రి లేని బిడ్డలంటే యేసయ్యకు మహా ఇష్టం. భర్తను పోగొట్టుకుని విధవరాలుగా ఒంటరిగా తను బ్రతుకుతూ ఉంటే లోకం అంటది, ఆ విధవరాలి మొఖం చూడకూడదరా, మనకు అరిష్టం అంటారు. కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ విధవరాలనే ఆదరించండి రా, ఆ విధవరాలనే ఓదార్చండి. మనుషులు ఓదార్చినా ఓదార్చకపోయినా విధవరాల విషయంలో దేవుడు న్యాయకర్త అయి ఉంటాడట. బిడ్డలారా, ఒక మాట చెప్తాను, ఎవరిని మనం ఏడ్పించొద్దు, కానీ ఒక మాట చెప్తా, విధవరాళ్ళను పొరపాటుని ఏడ్పించొద్దు. తండ్రి లేని బిడ్డలను అస్సలు ఎవరిని మనం ఏడ్పించొద్దు. ఎవరిని చేతనైనంత వరకు నీ ద్వారా ప్రజలకు సంతోషం కలిగేటట్లుగా మేలు చేయకని, పొరపాటున మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయొద్దు. ఆమేన్ చెప్పండి. మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయొద్దు. ఎప్పుడు విధవరాల్ని తృణీకరించడం కానీ, తండ్రి లేని బిడ్డలు, తల్లి లేని బిడ్డలు ఎవరైనా కనపడితే, రేయ్ వీడు దురదృష్ట జాతకుడు రా, ఏమంట భూమి మీద పడ్డాడో, వాళ్ళ నానా ఇషు పోసుకున్నాడు రా, ఇట్లాంటి మాటలు అనొద్దు. ఎవరైనా తండ్రి లేని బిడ్డలు కనపడితే ఆదరించండి. ఒకవేళ లోకంలో మనుషులు తండ్రి లేని బిడ్డను ఆదరించకపోయినా నేను ప్రకటించే నా యేసయ్య ఎవరో తెలుసా? ఆ తండ్రి లేని బిడ్డలకే దేవుడు తానే తండ్రిగా ఉంటాడట. ఆ తల్లి లేని బిడ్డలకే దేవుడు తానే తల్లిగా ఉంటాడట. ఈ మాటలు వింటున్న బిడ్డలరా, ఒకవేళ నీ జీవితంలో చిన్న వయసులో భర్తను కోల్పోయేవేమో, విధవరాలిగా ఒంటరి జీవితం ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావేమో, సమాజం నిన్ను చిన్న చూపు చూస్తుందేమో, నీకు ఒక శుభవార్త. నీ వైధవ్యాన్ని బట్టి లోకమంతా చిన్న చూపు చూస్తే, నీ వైధవ్యాన్ని బట్టి దేవుడు నిన్ను తృణీకరించక నీలాంటి బిడ్డల్ని, తతిమా స్త్రీలను దేవుడు ప్రేమించిన దానికంటే నీలాంటి విధవరాలికి యేసయ్య మరెక్కువగా తన ప్రేమను పంచటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, వాళ్ళ ఇంటి ప్రక్క ఒక విధవరాలు పాపం భర్తను పోగొట్టుకున్న ఆ బిడ్డ ఉంటే, ఆ పేద విధవరాలు ఉంటే, తనకు ఒక ఇద్దరు కొడుకులు. గమనించండి, ఆ పేద విధవరాల దగ్గరికి వచ్చి ఆ ఇంటి పక్కోళ్ళు, వాళ్ళు 4 కుటుంబాల వాళ్ళు ఈ పేద విధవరాల మీద దౌర్జన్యం చేశారట. నోటికొచ్చినట్టుగా మొండం అని నోటికొచ్చినట్టు అన్నారు. ఇవి ఒంటరిది కదా, తోడు లేనిది కదా, తన ప్రక్కన నిలబడి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కదా. ఆ మాటలన్నీ విని ఏడ్చుకుంటా, యేసుప్రభు నమ్ముకున్న బిడ్డ ఏడ్చుకుంటా, దేవా అదే నా భర్త ఉంటే మౌనంగా ఉండేవాడు కాదు కదా, నిలదీసేవాడు కాదా,
నిలదీసేవాడు కదా. నా ఒంటరితనాన్ని చూసి, విధవరాలితనాన్ని చూసి వీళ్ళు ఇట్లా మాట్లాడారయ్యా అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి ఏమీ చేయలేని స్థితిలో తన చిన్నపిల్లలిద్దరిని తీసుకొని ఇంటికి వచ్చిందట. ఆ రాత్రి ఆ విధవరాలు పాపం తినకుండానే ఏడ్చి 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 ఏడ్చి, ఒంటరి బ్రతుకయ్యా, నా పక్కన నిలబడి మాట్లాడేవాడు ఎవడు లేడయ్యా, నేనేమీ అనలేదయ్యా, నిష్కారణంగా నన్ను ఇట్లా చేశారని ఆ రాత్రి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా అట్లాగే పండుకుందట. తెల్లారి వార్త, ఈ విధవరాల్ని కొట్టడానికి తన బలాన్ని బట్టి ఎవడు దౌర్జన్యం చేశాడో వాడికి ఆ రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడంట. నేను మీతో చెప్పే మాట, ఒకవేళ నిన్నెవరైనా నీ దీన స్థితిని బట్టి నిన్ను తిరస్కరిస్తూ ఉంటే, నీ బలహీనతను బట్టి నిన్ను తిరస్కరిస్తూ ఉంటే, బలవంతుడైన దేవుడు నీ ప్రక్కన నిలవబడి తన మహిమ కొరకు నిన్ను వాడుకోవటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతి నా దేవుడు అంటాడు, ఈ సంగతి సకల చెట్లకు తెలియజేయుడి, సకల మనుషులకు తెలియజేయుడి. అయ్యా ఏమని తెలియజేయమంటావయ్యా, వీడు నీచుడు 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 అని మీరు అంటున్నారే, ఇదిగో ఒక రోజు రాబోతుంది, ఆ నీచుడినే మీ మధ్యలో ఘనుడుగా నేను నిలవబెట్టబోతున్నాను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ అబ్బాయి ఏడ్చుకుంటా టోబు దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు గమనించండి, ఏడ్చుకుంటా గిలాదు పట్టణాన్ని విడిచిపెట్టి టోబు దేశానికి వెళ్ళాడు అంటే మంది మార్బలంతో వెళ్ళాల, ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు. చూడండి, అట్లా వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా ఏడ్చుంటాడో. నేను అట్లాంటి వేసే కడుపుని ఎందుకు పుట్టాను, నా అమ్మ అసలు ఎందుకు వేశ్యాతనం చేసింది, సరే అది వేశ్యాతనం చేస్తే చేసింది, నన్ను ఎందుకు అనాథగా విడిచిపెట్టింది, తన పనేదో తాను చేసుకున్నా, నేను ఏదో ఒకట, నాకు ఒక తల్లి ఉండేది కదా, నా బ్రతికిందికి ఎట్లా అయిపోయిందని ఏడ్చుకుంటా తన నీచ స్థితిని బట్టి ఏడ్చుకుంటా టోబు దేశానికి వెళ్తే, గమనించండి, గిలాదు పట్టణాన్ని విడిచి వేశ్య కుమారుడని వెలివేయబడి ఏడ్చుకుంటా టోబు దేశానికి వెళ్ళారు. కొన్ని నెలల తర్వాత అదే వ్యక్తి టోబు దేశము నుండి గిలాదు పట్టణానికి న్యాయాధిపతిగా అభిషేకించబడి తిరిగి వస్తూ ఉన్నాడు. అతన్ని న్యాయాధిపతిగా అభిషేకించింది ఎవరో తెలుసా? గమనించండి, ఆ నిర్ణయం ఏమో, నా చెయ్యి వైపు చూసి చెప్పాలా, ఆ నిర్ణయం ఏమో, ఆ నిర్ణయాన్ని అమలు చేసింది ఎవరో తెలుసా? నువ్వు నీచుడు అని ఏ ప్రజలు అన్నారో, నువ్వు తృణీకరించబడిన వారు అని ఏ ప్రజలు అన్నారో, నువ్వు వేశ్యకు పుట్టినవాడివి అని కించపరుస్తూ ఏ వ్యక్తులు అన్నారో అదే వ్యక్తులు అంటారు, అయ్యా నువ్వు వేశ్య కుమారుడు కాదయ్యా, మాకు న్యాయాధిపతిగా అయ్యా, మా మీద న్యాయాధిపతిగా ఉండయ్యా అని తృణీకరించబడిన వాళ్ళ మధ్యలోనే, తృణీకరించిన వ్యక్తుల మధ్యలోనే ఆ వ్యక్తిని మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు. ఎవరైనా కొంచెం గట్టిగా ఎవరైనా యొఫ్తా, ఎవరైనా. విచిత్రం చూడండి, గిలాదు పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు నీచుడిగా వెళ్ళాడు, వేశ్య కుమారుడిగా అవమానం పొందినవాడిగా వెళ్ళాడు. మరలా గిలాదు పట్టణానికి వచ్చేటప్పుడు అదే స్థితిలో రావట్లేదు, తన పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చబడి నీచమైన చెట్టు ఇప్పుడు ఘనమైన చెట్టుగా మారిపోయింది.